తిరుపతి రామచంద్రనగర్లో దళిత యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. పేరూరుకు చెందిన దళిత యువతిపై కడపకు చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి అఘాయిత్యాన్ని కూడిగట్టాడు. అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధిత యువతి. అత్యాచారం జరిగిన హోటల్ రూమ్కు చేరుకున్న క్లోజ్ టీం పోలీసులు ఆధారాలు సేకరించారు. యువకుడిపై కేసు నమోదు చేశారు అలిపిరి పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. తిరుపతి నగరంలో అలిపిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి రామచంద్ర నగర్ లో ఓయో రూమ్ లో ఒక యువతి పైన అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతి నగరంలో టౌన్ హౌస్ అనేటువంటి ఓయో రూమ్ సంబంధించి రూమ్ నెంబర్ 114 లో ఈ నెల 22వ తారీఖు నాడు 6 గంటలకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి ఒక యువకుడు కడప జిల్లాకు సంబంధించినటువంటి యశ్వంత్ తో పరిచయం పెంచుకున్నటువంటి తిరుపతి రూరల్ మండలం పేరూరుకు చెందినటువంటి ఒక దళిత యువతి పరిచయం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ఓయో రూమ్ వరకు రావడంతో ఈ యొక్క రూమ్ లోనే అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క టౌన్ హౌస్ ఓయో రూమ్ లో రూమ్ నెంబర్ 114 లో అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి బాధితురాలు ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి యశ్వంత్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు యశ్వంత్ తో పరిచయం ఉన్నటువంటి ఆ బాధిత మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ యొక్క రూమ్ లోనే అత్యాచారం జరిగినట్లుగా ఫిర్యాదు చేశారు. తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి యొక్క కేసు రిజిస్టర్ కు సంబంధించి పోలీసులు క్లూస్ టీం అయితే ప్రాథమికంగా కొన్ని కీలక సమాచారాన్ని అయితే సేకరించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క రూమ్ లో ప్రాథమికంగా క్లూస్ టీం వచ్చిన తర్వాత కొన్ని కీలక సమాచారాన్ని కీలక ఆధారాలను అయితే క్లూస్ టీం అయితే సేకరించింది. ఈ యొక్క రూమ్ లోనే యశ్వంత్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి ఈ యొక్క తిరుపతి రూరల్ కు సంబంధించినటువంటి ఒక యువతితో దళిత యువతి ఆమెతో పరిచయం పెంచుకున్నటువంటి కడప జిల్లాకు చెందినటువంటి యశ్వంత్ ఆ తర్వాత ఈ యొక్క రూమ్ కు తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు రూమ్ నెంబర్ 114 లో వారు రూమ్ కు వచ్చిన తర్వాత మద్యాన్ని సేవించినట్లుగా ఈ యొక్క బాటిల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మద్యం సేవించినటువంటి మద్యం బాటిల్ కూడా ఈ యొక్క రూమ్ లో ఉన్నాయి. ఆ అమ్మాయిని రూమ్ కు పిలిచిన తర్వాత అత్యాచారానికి పాల్పడినాడు. ఆ పాల్పడిన తర్వాత బాధిత యువతి ఒక్కసారిగా తేరుకునే లోపే పరుగున హుటాహుటిన కిందకి బయటికి వెళ్లిపోయింది. ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ లో నమోదయ్యాయి. ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి అలిపిరి పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు అయితే అలిపిరి పోలీస్ స్టేషన్ లో 44 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు విచారిస్తున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి నిందితుడు యశ్వంత్ కోసం అయితే పోలీసులు గాలిస్తూ ఉన్నారు. బాధిత యువతిని తిరుపతి రుయా హాస్పిటల్లో మెడికల్ చెకప్ కు పంపించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.